Namaste guys, welcome back to Karthik Auto. This is Karthik. So మళ్ళీ వచ్చేసాం టీజే కింగ్ ఆఫ్ కార్స్ విచ్ ఇస్ ఇన్ ఆలంగో లొకేటెడ్ ఉంది. ఇది మనకు చూసేసి BMW X1 5 డ్రైవ్ 20D. మనకు దీని వచ్చేసి ట్విన్ పవర్ టర్బో ఇంజన్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి 1995 ఇయర్ కాదు, 1995cc ఇంజన్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇది మనకు నియర్లీ మోర్ దెన్ 60,000 కిలోమీటర్స్ క్రాస్ అవుతుంది. ఇది మనకు దీని వచ్చేసి అప్పుడు 2020లో ఇది డిస్కంటిన్యూ మోడల్. ఇది డీజిల్ అండ్ పెట్రోల్ రెండు వేరియేషన్స్ వస్తుండే. అండ్ ఇక్కడ మనం చూసుకుందాం, ఇది మన పెట్రోల్ వేరియేషన్. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఎక్స్టీరియర్ చూసుకుందాం మనకి ఏమేమి ఆఫర్ చేస్తుందో అని. ఫ్రంట్ లుక్ చూసుకుందాం. నాకు ఫ్రంట్ లుక్స్ దాని ఇంజనే కాదు, దాని లుక్స్ కూడా చాలా క్రాక్ చేస్తుంది BMW. ఇక్కడ మనం చూసుకుంటే మనకు యాజ్ ఎ బర్డ్ ఐ ఎలా ఉంటుంది అలాంటి హెడ్ లైట్ వస్తుంది. ఫ్రమ్ 2020 నుంచి చేంజ్ చేశారు. ఇది మొత్తం LED. అండ్ ఇక్కడ మనం పైన చూసుకుంటే మనకు DRL వస్తుంది, సెక్సీ లుక్ వస్తుంది. అండ్ కింద చూసుకుంటే మనకు ఇక్కడ ఫోగ్రామ్స్ వస్తుంది క్యూబ్ షేప్ లో, లోపల అది లోపల ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది మొత్తం ఏరోడైనమిక్స్ కోసం అని. అండ్ అలా అని వచ్చేసాం ఇంకాకి ఇక్కడ మన డీలర్షిప్ టీజే కింగ్ ఆఫ్ కార్స్. అండ్ మనకు ఇది BMW ఐకానిక్ సింబల్. ఇది లైక్ ద గ్రిల్ మాత్రం అన్నిటికీ ఇదే ఉంటుంది. అలా సైడ్కి వచ్చేసాం. దానికన్నా ముందు ఇక్కడ ఒకసారి బోనెట్ చూసుకో. BMW ఇంకా మర్సిడీస్ కూడా బోనెట్ చాలా పెద్ద ఉంది, ఎందుకంటే పెద్ద ఇంజన్ వస్తుంది. మనకి ఇది వచ్చేసి 1995cc ఆఫ్ ఇంజన్ అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ 280 PS. అండ్ ఇది వచ్చేసి మనకు 400 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే మనకు దీనిలో 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వస్తుంది. అండ్ దీనిలో మనము ఈజీగా 200 నుంచి 260 వరకు టాప్ స్పీడ్ పోతుంది మనకి ఈ వెహికల్. అండ్ మనం దీనిలో చూసుకుందాము, దీని వచ్చేసి మనకు 18 లీటర్స్ ఆఫ్ మైలేజ్ వస్తుంది యాజ్ ఓనర్షిప్ చెప్పిన అతను చూసుకుంటే. దీనిలో సేఫ్టీ ఫీచర్ గురించి మాట్లాడితే మనకు దీనిలో వచ్చి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. అండ్ మనకు దీని వచ్చేసి మనకు అక్కడ కెమెరా వస్తుంది మనకు రెయిన్ అసిస్ట్ కోసం అని. అండ్ దీని ఫీచర్స్ గురించి మాట్లాడదామా రోబోకి మాట్లాడుకుందాం దానికన్నా ముందు. సో ఫస్ట్ సైడ్ చూసుకుందాం. దానికన్నా సైడ్ లుక్ మనకు ప్రీమియం బ్రాండ్స్ అని ఏం చేస్తారంటే క్రోమ్ ఫినిష్ అనేది ఇస్తుంది. ఈ క్రోమ్ ఫినిష్ తో ఏంటంటే మనకు లగ్జరీ అండ్ ప్రీమియం ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు నార్మల్ హ్యాండిల్ వస్తుంది. అండ్ ఇక్కడ మనం వీల్స్ గురించి చూసుకుంటే ఇట్ హాస్ 60 inches ఆఫ్ వీల్స్. అండ్ మనకి ఇది రేడియస్ వచ్చేసి యాక్చువల్గా చెప్పాలంటే మనకు దీని వచ్చేసి 225/50 మనకు దీని వీల్ రేడియస్ కానీ లెంత్ అండ్ విడ్త్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇంకా చూసుకుందాము. దానికన్నా ముందు సేమ్ మనకు ఎలా ఉంటుంది సేమ్ డోర్ హ్యాండిల్ మొత్తము నియర్ టు 90 degrees ఓపెన్ అవుతుంది అండ్ ఈజీ టు గెట్ ఇన్. దానికన్నా ముందు మనం ఒకసారి ఇంకా చూసుకుందాం బూట్ స్పేస్ ఎంత వస్తుందో. మనకు రూఫ్ రేర్ వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు షార్పిన్ యాంటీనా వస్తుంది. అండ్ వీ హ్యావ్ డిఫాగర్ హియర్ టు డిఫాగ్ ద ఫాగ్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు రేర్ వైపర్స్ కూడా వస్తుంది యాజ్ ఫంక్షన్. ముందు నుంచి ఇంకా రెండో ఒకసారి కంట్రోల్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనకు వాటర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే BMW లోగో. అండ్ బాయ్ దేకే ఎగ్జాస్ట్ దో ఎగ్జాస్ట్ అనే. అవును ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే మనకు ఇంకా సెన్సర్స్ ఉన్నాయి, పార్కింగ్ సెన్సర్స్. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి బుజ్జి కెమెరా వస్తుంది రివర్స్ పార్కింగ్ కోసం అని. ఇది అండ్ మనం హెడ్ లైట్స్ కూడా చూసుకోవచ్చు. దే ఆర్ సో యూనిక్ ఫ్రమ్ ద అదర్ బ్రాండ్స్. సో లెట్స్ గెట్ ఇన్ ద డ్రైవ్. ద మిడిల్లో చూసుకుందాం ఒకసారి ఎలా వస్తుందో, మనకు స్పేషియస్ గా ఉందా లేదా అని. ఇది మనకు ఫ్యూల్ ట్యాంక్ మనకి వచ్చేసి ఎయిర్ బ్లూ కూడా వస్తుంది అప్పటి నుండే, ఎందుకంటే BS6 ఇంజన్. సో ఇప్పుడు మిడిల్ కూడా ఎంటర్ అయిపోదాం. బాయ్. సో గైస్ ఇది మన డోర్ హ్యాండిల్స్. ఇక్కడ మనం చూసుకోవచ్చు మొత్తం మనకు లెదర్ ఫినిష్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకు స్పీకర్ వస్తుంది. అండ్ ఇక్కడ మనం హ్యాపీగా మన వాటర్ బాటిల్ అని ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకు వుడెన్ ఫినిష్. అండ్ ఇక్కడ మొత్తం క్రోమ్ లాగా మనకు వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఇన్బిల్ట్ అంబియంట్ లైట్ కూడా ఆఫర్ చేస్తున్నాం మన టీజే కింగ్ ఆఫ్ కార్స్. సో ఇప్పుడు మనం దీనిలో స్పేస్ గురించి మాట్లాడితే థై సపోర్ట్, వీ హ్యావ్ డీసెంట్ థై సపోర్ట్. నీ రూమ్ మాత్రం సూపర్ ఉంది. అండ్ మనకు రూఫ్ రూమ్ మాత్రం చాలా ఎక్కువ స్పేస్ ఉంది మన పైన. ఇక్కడ మనం చూసుకోవచ్చు రూపంగా మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూసుకుంటే ఇది హ్యాండ్ రెస్ట్, ఆర్మ్ రెస్ట్. అండ్ మనకు 2 AC వెంట్స్ వస్తుంది.
అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు 2 C టైప్ పాట్స్ వస్తుంది. అండ్ అలా మనం ఇంకొక వచ్చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే మనకు ISO మనకు అంటే చిల్డ్రన్ సేఫ్టీ కోసం అని వారు ఫోకస్ చేసి మనకు ISO కూడా ఇస్తున్నారు. సో ఇది మేము ఇక్కడ ఆమ్రెస్ట్ చెక్ చేసుకుందాం మిడిల్లో కూడా. దిస్ ఇస్ ద ఆమ్రెస్ట్ వి గెట్ హియర్. ఓపెన్ చేయగానే కప్ హోల్డ్ చేసుకోవడానికి మనం కప్ పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం, మీరు ఎన్నిసార్లు మందు తాగుతారో ఏం తాగుతారో మీ ఇష్టం, మీరేం పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇది హార్మ్ రెస్ట్. సో లెట్స్ గెట్ ఇన్ ద ఫ్రంట్. సో గైస్ ఈ యాంగిల్ ఎలా ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది మన కీస్. ఆ BMW లోగో వచ్చితే మనకు లాక్ అవుతుంది, అది అన్లాక్ అండ్ బూట్ ఓపెనింగ్ అని. సో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుదాం. ఎంటర్ అవడం చాలా ఈజీ. జస్ట్ దిస్ హౌ వి ఎంటర్ ఇన్ టు ద BMW. సీట్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి, కిందికి అనుకోవాలి. సో ఇది మన BMW ఇంటీరియర్ మనం చెక్ చేసుకున్నాము. మనకి ఇది వచ్చేసి ఇది మన స్టీరింగ్. ఇది మనం స్టీరింగ్ లో చూసుకుంటే మనకు లైక్ స్క్రీన్ కంట్రోల్ చేసుకోవడానికి కానీ. అండ్ మనం ఇక్కడ మొత్తం మనకు అనలాగ్ వస్తుంది, నాట్ అండ్ డిజిటల్ మనకు. అండ్ యూ కెన్ ఈవెన్ ఫీల్ ఇట్. అండ్ ఇక్కడ మనం చూసుకున్న ప్యారా షిఫ్టర్ వస్తుంది యాజ్ జర్మన్ కార్స్. ఇండికేటర్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది. అండ్ మన ముందే వైపు ఏది ఉంటుందో అది కంట్రోల్ చేసుకోవడానికి రైట్ సైడ్ వస్తుంది. అండ్ మనకు వచ్చేసి టిల్ట్ అండ్ టెలిస్కోప్ రెండు వస్తుంది. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అలా అని రెండు వస్తుంది. ఇక్కడ బంద్ చేసుకుందాము. అండ్ యాజ్ యువర్ కంఫర్ట్ యూ కెన్ అరేంజ్ ఇట్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు BMWలో మనకు గేర్ సిస్టమ్ మనకి ఇక్కడ మధ్యలో వస్తుంది. అండ్ మనము ఇక్కడ బ్రేక్ ప్రెస్ చేసి మనకు న్యూట్రల్ కావాలంటే న్యూట్రల్, డ్రైవ్ కావాలంటే డ్రైవ్ మొత్తం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పార్కింగ్ పెట్టుకుందాము. అండ్ మనం చూసుకుంటే మనకు డ్యూయల్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. మనకు ప్యాసింజర్ అండ్ డ్రైవర్ సైడ్ రెండు మనం పెట్టుకోవచ్చు. AC మనకు ఇష్టం వచ్చిన కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ సింక్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు బుజ్జి స్క్రీన్ వస్తుంది, విచ్ యూ కెన్ ఆపరేట్ ఫ్రమ్ హియర్ ఫ్రమ్ యువర్ ఫింగర్స్. చాలా స్మూత్ ఉంటుంది. అలా మొత్తంగానే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నోటిఫికేషన్ కాకుండా నావిగేషన్ కూడా. అండ్ ఇక్కడ నావిగేషన్ మనం చూసుకుందాము. ఇప్పుడు ఒక అడ్రస్ ఉంది, రీసెంట్ డెస్టినేషన్ అనుకుందాం ఒకటిలో. ఓకే. ఇక్కడ మనం చూసుకుంటే మనము మొత్తం గ్రోబే చూసుకోవచ్చు. ఇక్కడ గ్రోబ్ చూసుకోవచ్చు, మనం ఎక్కడ ఉన్నాము ఏంది సంగతి అని. మనం ఎక్కడ అంటే అక్కడ వెళ్ళిపోవచ్చు. ఇది. సో ఇక్కడ మనం షో డెస్టినేషన్ అంట. అండ్ డైరెక్షన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్. నియర్లీ 3000 కిలోమీటర్ వరకు జూమ్ చేసుకోవచ్చు అంట. అండ్ మనకి ఇక్కడ AC వెంట్స్, హజార్డ్ లైట్ వస్తుంది. ఇక్కడ మనం చెక్ చేసుకుంటే మనకు ఆమ్రెస్ట్ మనకి ఇక్కడ కింద నార్మల్ స్పేస్ వస్తుంది. దీని లోపల ఇంకో స్పేస్ వస్తుంది. ఇక్కడ మనకు రైటింగ్ కేబుల్ కూడా వస్తుంది. అండ్ మనకు దీనిలో ఏదంటే సిగరెట్ రైట్ చేసుకోవడానికి కూడా వస్తుంది మనకు ఇక్కడ. అండ్ ట్రాష్ క్యాన్ ఇక్కడ లేదు ఇక్కడ. అండ్ ఇక్కడ మనము చెక్ చేసుకుంటే వుడెన్ ఫినిష్ వస్తుంది మనకు మొత్తము. అండ్ లోపల మనకు అంబియంట్ లైట్ కూడా వస్తుంది, అది సూపర్ కూల్ అది. అండ్ మనకి వచ్చేసి మనకు గ్లాసెస్, టింటెడ్ గ్లాసెస్ వస్తుంది. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సపరేట్ పార్టీషన్ వస్తుంది, సో దట్ మీరు UV రేస్ నుంచి సేఫ్గా ఉండడానికి కానీ